గౌరవనీయులు సమావేశ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు మాననీయ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, గౌరవ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, వేదికపై ఉన్న పెద్దలు కేశవరావు గారు, గౌరవ మంత్రివర్గ సహచరులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వేదిక ముందున్న శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులైన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మన ముందు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని చెప్పి, దాంతోపాటు చాలా విషయాల్ని మన ముందు ఉంచింది. వారితో పాటుగా ఇంతకుముందు చాలా తీర్మానాలు ప్రవేశపెడుతూ గౌరవ మంత్రివర్గ సహచరులు, పార్టీ నాయకులు, శాసనసభ్యులు చాలా విషయాలు కూడా మన ముందు తీసుకొచ్చింది. ఇప్పుడు మనం 21 వసంతాలు పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా ఒక కీలకమైన దశలో ఒక కీలకమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాం. గత 21 సంవత్సరాలుగా అనేక తీర్మానాలు ప్రవేశపెట్టుకున్నా కానీ ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఈ తీర్మానం, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. 2001 జలదృశ్యంలో నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని ప్రకటించి ఏర్పాటు చేసిన సమావేశంకి ఎటువంటి ప్రత్యేకత ఉండేనో, ఇవాళ ఈ తీర్మానానికి కూడా అటువంటి ఒక ప్రత్యేకత ఉండబోతా ఉంది. 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో ఆనాటికి తనకున్న పదవులన్నింటినీ పరిత్యజిస్తూ ఈ రోజు నుంచి నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించిన నాడు ఎవరి ఉలిక్కి పడలేదు కాదు, పడనట్టు కనపడ్డారు మాత్రమే, పడ్డారు లోపట. కానీ మన ఉనికిని గుర్తించడానికే ఇష్టపడలే. అదొక పార్టీ పుట్టింది అన్నదాన్ని ఒప్పుకోవడానికే ఇష్టపడలే. ఇష్టపడితే చుట్టూన్న వాళ్ళు కూడా ఎక్కడ అటువైపు చూస్తారో కేసీఆర్ వైపు అని చెప్పి నటించిండ్రు ఆ రోజున్న పాలక వర్గాలు. అది లేదు అని భ్రమలు కల్పిద్దాం అనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక శిశువు జన్మించిందనే విషయాన్ని ఒప్పుకోవద్దు అని అనుకున్నారు. కానీ ఆగలే. పైకి ఒప్పుకోకపోయినా చేయవలసిన కుట్రలన్నీ చేసిండ్రు. మొదటి రోజు నుండే ఆ నవజాత శిశువు గొంతు ఎట్లా నొక్కాలని చెప్పి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసిండ్రు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కేసీఆర్ గారి పైన వ్యక్తిగతంగా విషయం చెప్పినరు. టిఆర్ఎస్ పార్టీని ఎట్లా అనగదొక్కాలని ప్రయత్నం చేసిండ్రు. అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారు. చివరికి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న, పాలకపక్షంగా ఉన్న అందరూ ఒకటైనరు. ఎవరు కూడా మన లక్ష్యాన్ని ఆపలేకపోయినరు. టిఆర్ఎస్ ఎదుగుదలను ఆపలేకపోయినరు. కేసీఆర్ గారి మార్గాన్ని నిరోధించలేకపోయారు. నిజమే, లక్ష్యం గొప్పది కాబట్టి, తను ఎంచుకున్న మార్గం సరైంది కాబట్టి తప్పకుండా చేరి తీరాలే లక్ష్యానికన్నా సంకల్ప శుద్ధి ఉంది కాబట్టి
చివరికి తన ప్రాణాన్నైనా పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిండ్రు కేసీఆర్ గారు. నిజమే 2009లోనే కేసీఆర్ గారి లెక్క ప్రకారం రాష్ట్రం ఏర్పడ్డది. చాలామందికి 2014 జూన్ 2 మాత్రమే రాష్ట్రం ఏర్పడిందనే భావన ఉంటుంది. కానీ 2001లో ఎవరికి నమ్మకం లేనాడు నమ్మింది, బలంగా విశ్వసించింది ఒకే ఒక్కడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని చెప్పి ఆ రోజే రాసిండ్రు పాట. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందనే మాట ఆ రోజే చెప్పాను. 2009లోనే నిర్ణయం అయిపోయింది రాష్ట్రం వచ్చింది అని. ఇవాళ మనం ఇంతసేపు మాట్లాడుకున్న విషయాలైనా, గత 4-5 సంవత్సరాలుగా ప్రజల్లో మనం మాట్లాడుతున్న విషయాలైనా, మనం సాధించిన విజయాలు, అది విద్యుత్ రంగం కావచ్చు, అటు మంచినీటి సమస్య కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ఇవాళ చివరిగా మనం ఈ మధ్య కాలంలో ప్రారంభించుకున్న దళిత బంధు పథకమైనా కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఇందులో ఎన్నికల కొరకో రాజకీయాల కొరకో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే కేసీఆర్ గారు ఆలోచించిన పథకాలు కావు. తెలంగాణ ఉద్యమానికి ఏ రోజు శ్రీకారం చుట్టిండ్రో అదే రోజు నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రణాళికలకు కూడా శ్రీకారం చుట్టిండు కేసీఆర్ గారు. అది కేసీఆర్ విజన్. బహుశా ప్రపంచ చరిత్రలోనే ఏ నాయకుడు కూడా తను ఒక లక్ష్యం కొరకు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, అది దేశాల విముక్తులు కావచ్చు, జాతుల స్వతంత్ర పోరాటాలు కావచ్చు, ఏవైనా సరే కేవలం ఒక్క లక్ష్యం కొరకే ప్రారంభించబడ్డాయి. కానీ లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు, ఆ తెచ్చే సమాజం ఎట్లా ఉండాలనో కూడా కలగని ఆ కళ కొరకు కళ నిజం చేసుకోవడానికి ప్రణాళికలను తయారు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఇప్పటివరకు జరిగిన మానవ జాతి చరిత్రలో జరిగిన ఉద్యమాలకన్నింటిలో కూడా. ఇది మనం తప్పకుండా చెప్పుకోగలం గర్వంగా. 22 సంవత్సరాలుగా ప్రతి క్షణం తన వెంట ఉండి తిరిగిన వాడిగా ఎన్నో వందల వేల అనుభవాలు మాకు. ఒక మానవతావాదిగా ఎన్నో వందల విషయాలు మాకు నేర్పిన సందర్భాలు. మేము ఆశ్చర్యపడే వాళ్ళం. 2008-9 ప్రాంతంలోనే వరదలు వస్తే, వర్షాలు వచ్చి వరదలు వస్తే, సూర్యాపేటలో వరదలు వచ్చినాయి, ఎక్కడో కాలనీ మునిగిపోతుంది అంటే ఢిల్లీలో ఉన్నాం మేము. నేను ఎక్కడో బయట ఉంటే ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని జగదీశ్ని అని చెప్పాను సార్. వచ్చిన తర్వాత సూర్యాపేటలో వరదలు వచ్చి ఏదో కాలనీ మునిగిందట, ఏం జరుగుతుందో తెలుసుకో, అక్కడ ప్రభుత్వం ఎట్లా ఉందో ఏమో, మన కార్యకర్తలందరినీ పంపించు, టీఆర్ఎస్ కార్యకర్తలందరినీ తాళ్ళు అవి తీసుకుపోయి సహాయపడమను, అందరినీ రక్షించుకోవడానికి ఒక్క మనిషి కూడా నష్టపోవద్దనే మాట చెప్పాను. కేసీఆర్ని కేవలం ఒక ఉద్యమకారుడిగా చూస్తుంది అప్పుడు ప్రపంచమంతా. నాకు కూడా ఆశ్చర్యమే వేసింది, ఎందుకంటే నాకు అధికారం తెలియదు. మనం కాదు కదన్నా, వాళ్ళు కదా చేయాల్సింది అని నేను అన్నాను అమాయకంగానే. అప్పుడు చెప్పింది, సార్ అధికారంలో ఉంటే మాత్రమే ఈ రాష్ట్రం నాది, ఈ ప్రజలు మనది అనుకోవడానికి లేదు. ఒక రాజకీయ పార్టీలుగా పుట్టడమే తప్పకుండా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి యజమానిగా ఆలోచించాలి, యజమానిగా ఆలోచించడం నేర్చుకోండి అని చెప్పిన మాట కేసీఆర్ గారికి ఈ రాష్ట్రం పట్ల, ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల ఉండే ప్రేమకు నిదర్శనం. ఇట్లా 1 నుంచి 100,000 ఉంటాయి. ప్రతిపక్షంగా చాలా సందర్భాల్లో ధరల మీద లేదా ఇతర విషయాలపైన ధర్నాలు, రాస్తారోకోలు, బందులు చేస్తున్న సందర్భం వచ్చినప్పుడు మనం కూడా దాంట్లో భాగస్వాములం అయిదాం సార్ అని అన్నప్పుడు చాలా విషయాలు చెప్పాను. ఒక రాజకీయ పార్టీ అనగానే మూర్ఖంగా అధికారంలో ఉన్నవాడిని వ్యతిరేకించడం కాదు, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, నువ్వు అధికారంలో ఉంటే కూడా అది చేయగలుగుతావా లేవా, అది కూడా ఆలోచించుకునే సోయి ఉండాలి నీకు. ఇది కూడా ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు కూడా ఆలోచన ఉండి తీరాలి. ఒక రాజకీయ పార్టీనే ఒక బాధ్యత, ఒక రాజకీయ పార్టీనే ఒక అధికారం. ఎవడో కొత్తగా నీకు అధికారం ఇచ్చే పని లేదు. ప్రతిపక్షంగా ఉన్నా, పాలకపక్షంగా ఉన్నా ప్రజల క్షేమం కోరడమే ఆ పార్టీల యొక్క బాధ్యతగా ఉండాలి. ఈ దేశంలో
ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పతనం అది అనే మాటలు. ఒక అద్భుతమైన బాధ్యతాయుతమైన నాయకుడిగా మొదటి రోజు నుంచి ఉండే అలవాటు ఉన్న నాయకుడు కేసీఆర్. నిజమే, ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఒకవైపు మోడీ పరిపాలన గురించి, మరొక వైపు తెలంగాణ పరిపాలన గురించి. రెండు సందర్భాలు చాలా విచిత్రంగా ఆవిష్కరించబడ్డాయి ఈ దేశంలో. ఒకేసారి వచ్చినాం, మోడీ గారే మనకంటే 10 రోజుల ముందట వచ్చిండు ప్రధానమంత్రిగా. ఆ తర్వాత 10-15 రోజులకు కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా అయింది. ఏం జరిగింది ఈ దేశంలో ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. మనమే కాదు, ఈ దేశ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రిగా రాకముందు 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి వచ్చిండు గుజరాత్ రాష్ట్రానికి. ఈ దేశం చాలా గొప్పగా పోతుంది అని చెప్పి దేశ ప్రజలు కూడా ఆలోచించారు. 24 కోట్ల మంది ఈ దేశ యువత మానవ వనరులుగా ఏదైతే పిలుచుకోబడుతుందో ఆ యువత మొత్తం కూడా మోడీ మీద ఆశలు పెట్టుకునే అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు మాత్రమే తెలుసు మా ఆశలు, మా ఆకాంక్షలు అని చెప్పి కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చిండ్రు. ఇవాళ మనం ఏముందో, గుజరాత్ ఏముందో, భారతదేశం ఏముందో మనం చెప్పడం కాదు. మోడీ ఇన్నిసార్లు ఏ ఫ్లైట్తోనైతే వస్తున్నాడో, మోడీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు మాటి మాటికి ఎక్కడో ఒక వీధిరవుడు చచ్చిపోతానో, ఇంకోడోడో దాని ఏదో అయితేనో విమానాలు వేసుకొని ఎట్లా వస్తున్నారో, సాయంత్రం పూట ఏ ఒక్క రోజైనా 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో పక్క రాష్ట్రాల్లో నుంచి ఎగురుకుంటూ వస్తే స్పష్టంగా కనబడుతుంది తెలంగాణ ఎల్లలు ఎక్కడున్నాయనంటే అద్భుతమైన వెలుగులతోని విరజిల్లుతున్న తెలంగాణ పక్క రాష్ట్రాల్లో చీకట్లో ఉన్న పక్క రాష్ట్రాలలో వాడిని బట్టే చెప్పవచ్చు తెలంగాణ ఏందో, మిగతా రాష్ట్రాలు ఏందో. తెలంగాణ భౌగోళిక స్వరూపం ఏందో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్యన పక్క రాష్ట్రాల నుంచి పయనించి వస్తే కనబడుతుంది, విమానాల్లో వస్తే కనబడుతుంది. ఈ పొద్దున్న దానిక వచ్చి విషం చిమ్మడం కాదు, ఒక్కసారి వచ్చి చూడండి. అన్నిటికీ మించి మీ గుజరాత్ చక్కదనం ఏందో, తెలంగాణ ఏందో కనబడుతుంది. 12 సంవత్సరాలు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండొచ్చి 8 సంవత్సరాలు ఈ దేశానికి వెలుగులిస్తా అని చెప్పి ప్రజలను మోసం చేసి ఇవాళ గుజరాత్లో కటిక చీకట్లలో ఉన్నారు ప్రజానీకం. గుజరాత్లో జరుగుతున్న రైతు ఆందోళనను బయట రానివ్వడం లేదు. గుజరాత్లో జరుగుతున్న పారిశ్రామిక ఆందోళనను బయట రానివ్వడం లేదు. తెలంగాణ 8 సంవత్సరాల క్రితం ఏముందో గుజరాత్ ఇవాళ ఆ పరిస్థితిలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే గది మోడీ యొక్క అభివృద్ధి నమూనా. ఆ నమూనాను తెచ్చి ఈ దేశం అంతా కూడా పెడతా అని చెప్పి పెట్టిండు. నిజంగానే అనుకున్నట్లే చేసిండు. వాస్తవానికి మోడీ ముఖ్యమంత్రి కాకముందు ఆ రాష్ట్రంలో 6% ఉన్న బీపీఎల్ ఆయన ముఖ్యమంత్రి అయి ప్రధానమంత్రిగా వచ్చే నాటికి 8% పెరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 8 ఏళ్ల పరిపాలనలోనే బీపీఎల్ను లేకుండా చేసే స్థితికి తెచ్చింది వాళ్ళ కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ పరిపాలన. అంతేకాదు, ఒకనాడు నా ధ్యేయం, నా స్వప్నం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి బయటకు వచ్చిండ్రు. కానీ వాళ్ళ 8 ఏళ్లలోనే ఈ రాష్ట్రాన్ని అనాథలు, అన్నార్థలు లేని ఒక తెలంగాణ అద్భుతమైన నవ సమాజ నిర్మాణం చేసిండ్రు కేసీఆర్ గారు. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రజలు ఇవాళ ఏ ఒక్క మనిషి కూడా నాకు సాయంత్రం పూట ఈ పూట అన్నం లేకుండా ఆకలితో ఉన్నా చెప్పగలిగిన మనిషి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అది కేసీఆర్ నాయకత్వంతో మాత్రమే తప్ప ఇంకోటితో సాధ్యం కాదు. ఇది ఇవాళ ఈ దేశం, ఈ రాష్ట్రం. నిజమే, ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మనం కోరుకుంటున్నది ఏంది? తెలంగాణ రాష్ట్ర సమితి సైనికులుగా మనం ఏం ఆలోచించాలి? ఇవాళ ఈ దేశం ఒక నాయకుడి కొరకు ఎదురు చూస్తుంది. నిజమే, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. బీజేపీ గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి ముందు ఇంకొకటి కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ అనబడేది కూడా ఒకటి ఉంది. ఈ దేశాన్ని ప్రజలు అనుకున్న స్థాయిలో ముందుకు తీసుకుపోలేదు. ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పినట్లుగా కేవలం అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే రాసుకుంటున్నాం. 50 ఏళ్ళు గడిచినా సరే, 60 ఏళ్ళు గడిచినా సరే చెందుతున్న రాష్ట్రంగానే కొనసాగుతుంది తప్ప చెందిన రాష్ట్రంగా వస్తడం లేదు.
అందుకే ఈయన దించి మోడీని తెచ్చుకుందామని చెప్పి తెచ్చుకున్నారు ఈ దేశ ప్రజలు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా కూడా లేదు, వెనుకకపోతున్న రాష్ట్రంగా దేశంగా తయారైంది ఇవాళ భారతదేశం. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో కూడా లేదు, వెనుకకపోతున్న రాష్ట్రాల్లో వెనుకబడేయబడుతున్న దేశాల్లో ఒకటిగా చేరింది. ఎందుకంటే మోడీ వచ్చిన 8 ఏళ్లలో ఇప్పుడు పెద్దలు చెప్పిన అనేక విషయాలలో ఆకలి ఇండెక్స్లో పెరిగింది, ధరలు పెరిగే ఇండెక్స్లో పెరిగింది, దారిద్ర్యంలో పెరిగింది తప్ప దేశం అభివృద్ధిలో ముందుకు పోలే. నిజమే, ఇవాళ మోడీని కాదని మళ్ళీ కాంగ్రెస్ని తెచ్చుకుందామనంటే అంతకు మించి అక్కడ నడిపేవాడు కూడా లేడు ఆ పార్టీని. ఇక కాంగ్రెస్ చరిత్ర గత చరిత్రే, ఒడిసిన చరిత్రే. ఇది నేను రాష్ట్రంలో చెప్పడం లేదు. రాష్ట్రంలో బూత్ లెవెల్ నాయకులు, బూతులు మాట్లాడే నాయకులు తప్ప ఆ పార్టీకి నాయకుడు అంటూ ఎవడు లేడు. బూత్ లెవెల్ బూతులు మాట్లాడే నాయకుడు మాత్రమే ఆ పార్టీకి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. వీళ్ళకి ఇంత కుర్చ నాయకులు కేసీఆర్ గారి కాలిగోటి ముందడు కూడా సరిపోయే నాయకుడు ఎవడు లేడు ఇక్కడ ఈ రాష్ట్రంలో. వీళ్ళ గురించి మాట్లాడే అక్కడ కూడా మనకు లేదు. వాస్తవానికి మనం చూస్తున్నది దేశం వైపు, మనం చూస్తున్నది ఢిల్లీ వైపు. ఈ దేశ ప్రజలు కోరుతున్నారు. ఇవాళ ఈ దేశం తనను బందీల నుంచి విముక్తి చేయమని అడుగుతున్నది. రాముడి పేరు చెప్పి వచ్చిన వాళ్ళు రాక్షస పాలన చేస్తున్నారు. రావణ రాజ్యాన్ని తలపించే పద్ధతుల్లో ఈ దేశాన్ని మళ్ళీ మధ్యయుగాలకు తీసుకుపోతున్నారు. ఈ దేశ రాజ్యాంగ పీఠిక చెప్పిన స్ఫూర్తి, సహనశీలత ఏదైతే ఉందో ఇవాళ అది లేకుండా నాశనం చేస్తున్నారు. వాడోడు బాగు చేయకపోయినా కనీసం చెడగొట్టలేదు అనే భావనతో ఉండే అన్నాడు. కానీ వాళ్ళ పెనం మించిపోయి పొయ్యిలో పడ్డ పరిస్థితి ఈ దేశ ప్రజల పరిస్థితి. మోడీని తెచ్చుకున్న పాపానికి ఈ దేశం మళ్ళీ మధ్యయుగాలకు పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ పేడ తినమని ఒకటి చెప్పే పరిస్థితి వచ్చింది, పేడతో గ్యాస్ చేసుకోండి, గ్యాస్ కొనుక్కోకండి అని ఒకటి చెప్పే పరిస్థితి వచ్చింది తప్ప ఈ రకంగా అభివృద్ధి చేసుకోమని చెప్పే పరిస్థితి లేదు. నిజమే, మనం ఇంతకుముందు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మనం అనేక మంది మిత్రులు చెప్పిండ్రు మనకు అవార్డు రాని సంవత్సరం లేదు, అవార్డు రాని శాఖ లేదు అనే మాట. నిజమే, అవార్డులు ఇచ్చేది కూడా వాళ్ళే. వాడికి ఇష్టం లేకపోయినా అవార్డులు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చింది వాళ్ళకు. బలవంతంగా నెట్టివేయబడ్డారు అవార్డు ఇవ్వాల్సిన పరిస్థితికి ఈ రాష్ట్రానికి. నిజమే, అవార్డులు ఇస్తే సంతోషపడ్డాం. అవార్డులు ఇస్తున్నారు, కితాబులు ఇస్తారేమో అనుకున్నాం. కానీ అవార్డులు ఇచ్చేవాడు ఆటంకాలు సృష్టిస్తున్నాడు, ఈర్ష్యా ద్వేషాలని ప్రదర్శిస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రతి అవార్డుతోని కేసీఆర్ మీద వాడు ఒక్కొక్క కిలో ఈర్ష్య నింపుకుంటున్నాడు. ఎందుకు అనంటే నేను చేయలేకపోయింది కేసీఆర్ చేస్తున్నాడు. గుజరాత్లో నేను వైఫల్యం చెందినా కేసీఆర్ తెలంగాణలో ముందుకు పోతున్నాడు. ఇవాళ ఇంకొక మాట చెప్పుకోవాలంటే ఈ దేశంలో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇంకో రంగం కావచ్చు, దేంట్లో తీసుకున్నా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 స్థానాలు ఉన్నాయంటే అవి కేవలం కాంగ్రెస్, బీజేపీ లేని రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. ఉంటే తమిళనాడు ఉంది మనతో పోటీ, లేకపోతే కేరళ ఉంది తప్ప ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా లేదు. బీజేపీ, కాంగ్రెస్లు వరుసగా పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఒక్క రాష్ట్రం కూడా మనతో పోటీలో లేదు. ఉంటే కేవలం బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో మాత్రమే ఉంది మనతో పోటీ అభివృద్ధిలో తప్ప ఇంకెక్కడ కూడా లేదు. ఇది ఇవాళ ఈ దేశం పరిస్థితి. అందుకే కేసీఆర్ పట్ల ఈర్ష్యా ద్వేషాలను కక్కుతున్నారు, అక్కర్లేని రాజకీయాలు తీసుకొస్తున్నారు. వాస్తవానికి గత 5 సంవత్సరాలు మేము చాలా సందర్భాల్లో సార్ దృష్టి తీసుకుపోయినాం. అన్న, ఈ దేశానికి మోడీ ఏం చేయలేడు, ఈ దేశాన్ని మళ్ళీ మధ్యయుగాలకు నెట్టడం తప్ప ఇంకోటి చెయ్యరు, తప్పకుండా మనం కొట్లాడాల్సిన అక్కర ఉంది అన్నప్పుడు స్పష్టంగా చెప్పిన సార్, మీకు తెలియదు చాలా విషయాలు. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాం, మనం కుదురుకోవాలి, మన రాష్ట్ర అభివృద్ధి మనకు ముఖ్యం. ఈ దేశం ఆయనకు అవకాశం ఇచ్చింది, సందర్భం వస్తే ఈ దేశ ప్రజలే చూసుకుంటారు వాళ్ళ విషయం. కానీ మనం మాత్రం మన లక్ష్యాన్ని నుంచి పక్కకు పోవద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కలలుగా నేను తీసుకొచ్చినో, ఈ తెలంగాణ రాష్ట్రం తేవడానికి ఎన్ని వందలు వేల రాత్రులు, నిద్రలేని రాత్రులు నేను గడిపినో మీరందరు నాతో ఉన్నారు. తిన్నా తినకున్నా ఏ రకంగా రాత్రి పగలు కష్టం చేసినామో అదే రాష్ట్రాన్ని ఇవాళ ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. వాడు ఎన్ని అవమానాలు చేసినా, వాడు ఎన్ని ఆటంకాలు చేసినా ఓపికగా పోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నేను ఇటు పోయే సమస్య లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైపే ఉండాలి తప్ప ఆ వైపు చూడొద్దనే మాట చెప్పింది. కొత్తగా కాదు, ఎన్నో సందర్భాలు అవమానం చేసింది, ఎన్నో సందర్భాలు ఆటంకాలు సృష్టించింది. ఈ 8 ఏళ్లలో రాష్ట్రం వచ్చిన తెల్లవారి మర్నాడు వారం తిరక్క ముందే
7 మండలాలను గుంజుకొని మనకు దుఃఖం కలిగించారు కేసీఆర్ గారికి. ఆయన బాధపడలే, పంటి బిగునే ఊపుకబట్టిండు. కానీ జరగని అసలు లక్ష్యం ముందుంది. ఈ 3.5 కోట్ల ఆకాంక్షల్ని ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇది ప్రధానమైంది. చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు, బట్ ఓపిక పట్టాలి, మనం విఘ్నత ప్రదర్శించాలి మనం అని చెప్పిండ్రు ఆ రోజు నుంచి. కానీ ఇవాళ తొండ ముదిరి ఊసిర వెళ్ళి అవుతుంది. కేసీఆర్కు చేయుతనిస్తారనుకుంటే చేయుతనివ్వడం కాదు కదా, కాలంలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దుష్ట రాజకీయ ఆలోచనల కొరకు ఈ రాష్ట్రం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర రైతాంగం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు నదుల నీళ్లలో పంచాయతీ పెట్టి 8 ఏళ్లుగా కనీసం తేల్చడం కాదు కదా, తేల్చడానికి కావాల్సిన పద్ధతుల్లో పని ప్రారంభించడం లేదు. ఒకవైపు రావాల్సిన డబ్బులు రానియకుండా, వచ్చే అప్పులు రానియకుండా, కరెంటుతోని కేసీఆర్కు పేరు వచ్చింది. గుజరాత్లో నేను కరెంటు ఇవ్వలేకపోయినా కేసీఆర్ ఎన్ని ఆటంకాలు ఎదురైనా 24 గంటలు ఇస్తున్నాడు. ఈ విషయాన్ని గుజరాత్ ప్రజలు గమనిస్తున్నారు. నన్ను నిలబెడుతున్నారన్న ఉక్రోషంతో తెలంగాణ రాష్ట్రానికి ఎవడు కరెంట్ ఇవ్వద్దు అని చెప్పి కరెంట్ అమ్మేటోళ్లను కూడా భయపెట్టిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు లోన్లు ఇవ్వద్దు అని చెప్పి బ్యాంకులకు డైరెక్ట్గా కేంద్ర మంత్రులే ఫోన్ చేసి భయపెట్టిస్తున్నారు. తెలంగాణను 1 గంటైనా చీకట్లో నెట్టాలని ఒక దుష్ట ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆటలేం సాగడం లేదు. నిజమే, కేసీఆర్ గారి గురించి చాలామంది మాట్లాడుతుంటారు. కేసీఆర్ మాకు అర్థం కాడు, కేసీఆర్ ఎవరికి అర్థం కాడు. అప్పుడు కూడా అనేవాళ్ళు అవతల వాళ్ళు ఉద్యమ శత్రువులు. మా సమాధానం ఒక్కటే ఉండేది, నిజమే అర్థం కాడు కేసీఆర్, కానీ అది మీకు మాత్రమే. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏందో తెలుసు, కేసీఆర్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు ఏందో కేసీఆర్కి తెలుసు. తెలంగాణ ప్రజలకు మాత్రమే అర్థం అవుతాడు, శత్రువులకు అర్థం కాడు. కేసీఆర్ అర్థం కాకపోవడమే మా బలం. కేసీఆర్ అందుబాటులో ఉన్నాడు. నిజమే, ఎవరికి అందుబాటులో ఉన్నాడు? మీలాంటి పైరవికారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు కేసీఆర్. 24 గంటలు ప్రజల మధ్యలోనే ఉన్నాడు. అదే కేసీఆర్ విజయరాజు. అన్నీ పోయినాయి. ఈ తాటాకు ప్రచారాలన్నీ పోయినాయి. ఈ విషయం జిమ్మే ప్రచారాలన్నీ పోయినాయి. ఇక ఇప్పుడు కాళ్ళ కట్టబెట్టే పనులు మాత్రమే జరుగుతున్నాయి. కానీ వాడొచ్చి కాళ్ళ కట్టబెట్టడం కాదు, అసలు మనమే ఢిల్లీ వైపు చూడాల్సిన రోజు వచ్చింది. తప్పకుండా అక్కడున్నోడి అంతే చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆ శక్తి కేసీఆర్కు ఉన్నది అనే విషయాన్ని ఈ 8 సంవత్సరాల పరిపాలన నిరూపించింది. ఈ దేశాన్ని మోడీకి అప్పచెప్పినాడు చాలా నమ్మకంతో ఈ దేశ ప్రజలు మోడీకి అప్పచెప్పారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన వచ్చినాడు అక్కడ కూర్చున్న పండితులు చాలా చిలుక పలుకులు పలికిండ్రు. ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్కు ఉద్యోగం తెలుస్తుందా, పరిపాలన చేయొస్తుందా, ప్రజల్ని రెచ్చగొట్టడం మాత్రమే తెలిసిన కేసీఆర్కి ప్రజల్ని శాంతియుతంగా నడపడం వస్తుందా? చాలా రకాల సందేహాలు, చాలా రకాల అనుమానాలు కావాలని సృష్టించినవి. ఇవాళ ఒకటొక్కటిగా మీరు చేసిన విష ప్రచారాలన్నీ పోయినాయి. అసలు కేసీఆర్ ఇవాళ తెలంగాణలో కనబడుతున్నాడు. ప్రతి ఇంట్లో లైట్ వేయగానే కేసీఆర్ కనబడుతున్నాడు. ప్రతి ఇంట్లో కేసీఆర్ మంచిలో గ్లాస్ పట్టుకోగానే కనబడుతున్నాడు. ప్రతి ఎకరం పొలంలో కేసీఆర్ వరి రూపంలో కనబడుతున్నాడు. కేసీఆర్ ఇవాళ ప్రతి పంట రూపంలో కనబడుతున్నాడు. ఇవాళ ఈ తెలంగాణ ప్రజలకి, ఈ దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ మనం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ సభ పెట్టుకొని మాట్లాడుకుంటుండొచ్చు. కానీ ఇవాళ నువ్వు రాయచూరుకు పోయినా అక్కడ మీటింగ్ పెట్టినా అదే ప్రజలు, కర్ణాటక ప్రజలు అదే చెప్తారు. నువ్వు సింధనూరుకు పోయినా, నువ్వు గుల్బర్గా పోయినా, నువ్వు ఇంకొక చోటికి బీదర్ పోయినా చెప్తారు. నువ్వు అవతల ఆంధ్రప్రదేశ్కి పోతే ఏ ఊరు సెంటర్లో నిలబడ్డా ఇవాళ మాట్లాడుతుంది కేసీఆర్ గురించే తప్ప ఆ రాష్ట్ర నాయకుల గురించి ఎవడు కూడా మాట్లాడడం లేదు. ఇవాళ దాటిపోయింది. ఇవాళ ఈ రాష్ట్ర సరిహద్దులు దాటిపోయింది. ఇవాళ కేసీఆర్ పరిపాలన ఏందో ఏ పరిమళాలైనా దాగవు, దాచిపెట్టుకుంటే దాగే కావు. కేసీఆర్ని ఆపెడదాం తెలంగాణ బార్డర్లు అనుకుంటే మీతో కాదు. ఇవాళ కాశ్మీర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు, పంజాబ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు, గుజరాత్ ప్రజలందరికంటే ఎక్కువ ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే అవతల వైపు నాయకత్వం లేదు. మోడీకి వ్యతిరేకంగా బయటకు వద్దామంటే మోడీ వెనకాల నుంచి వచ్చి ఎదురుగా ఇంకోటి వైపు నిలబడదామని చూస్తే ఆ వైపు నిలబడ్డవాడు ఎవడు లేడు. కాంగ్రెస్ అంత దరిద్రంగా బలహీనమైపోయింది. అధికార పక్షంగా వైఫల్యం చెందడమే కాదు, ఇవాళ ఈ దేశానికి ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందింది.
ఈ దేశ ప్రజలకు సరిపోయే ఎజెండా ఇచ్చే దాంట్లో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. నిజమే, ఇవాళ దేశం 75 సంవత్సరాలు జరిగింది. ఆకాంక్షలు మారుతున్నాయి, కొత్త తరం వస్తుంది. ఒక నూతన తరానికి సరిపోయే ఆకాంక్షల్ని, ఒక ఎజెండాను రూపొందించాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ఇటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ తన 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక ప్లేయర్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మనం మన దిశానిర్దేశం చేసుకునే అత్యున్నతమైన సభ మీరు. ఈ సభ ద్వారా ఇవాళ మనం తప్పకుండా ఈ దేశం ఏం కోరుకుంటుందో ఆలోచిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశం ఒక్కరోజు ఒక తెలంగాణలో సిద్దిపేటలో పుట్టిన ఒక బిడ్డ నా తల్లి కొరకు, తెలంగాణ తల్లి కొరకు నేను దేనికైనా త్యాగం చేయాలని ముందుకు వస్తే, సిద్దిపేట పరిమళాలను తీసుకొని బయటికి వెళ్తే రాష్ట్రం మొత్తం మీ వెనకాల వచ్చి బ్రహ్మాండంగా మీ వెనకాల నిలబడింది. ఇవాళ 3.5 కోట్ల ప్రజల శక్తి మీలో నిబిడీకృతమై ఉంది. ఇవాళ కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, కేసీఆర్ తెలంగాణ మొత్తానికి ఒక స్వరూపం. తెలంగాణ మొత్తం 3.5 కోట్ల ప్రజలు కలిపితే ఆ శక్తే కేసీఆర్. ఇవాళ సిద్దిపేటలో ఎట్లయితే బయలుదేరినరో, తెలంగాణ తల్లి మీకు ఎట్లయితే ఆశీర్వదించిందో, ఇవాళ భారతమాత మిమ్మల్ని కోరుకుంటుంది. ఇవాళ భారతదేశం మరొకసారి మధ్య యుగాలకు తీసుకుపోవాలనుకుంటున్న దుర్మార్గుల నుంచి తనను విముక్తి చేయమని కోరుతుంది. అందుకే కేసీఆర్ గారు ముందుకు నడవాలి. తప్పకుండా మీ వెంట తెలంగాణ మొత్తం ఉంది, ఈ దేశం కూడా మీ వెంట నడుస్తుంది. దాన్ని నడిపే శక్తి మీకుంది. మా అదృష్టం కొద్దీ ఆరోగ్యం కూడా మీకు ఉంది. మా అందరి ఆయుష్ తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర సమితి బలాన్ని తీసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, కేటీఆర్ గారు పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ, అందరు చప్పట్ల ద్వారా బలపరుస్తూ, కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో తప్పకుండా క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి, ఈ తీర్మానాన్ని బలపరచాలని చెప్పి, ఆమోదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. సమయం ఎక్కువైతా ఉంది, తీర్మానాలకు మధ్యలో డిస్టర్బ్ చేస్తే బాగుండదు. దయచేసి వక్తలు కొద్దిగా సమయం పాటించాలి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇళ్లకు చేరాల్సిన అవసరం ఉంటుంది. దళిత బంధు